ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. పద్యతోరణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వీడియోలో శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ అనే కలం పేరుతో రచించిన లలిత సుగుణజాల తెలుగు బాల అనే మట్టంతో కూడినటువంటి పద్యాలను నేర్చుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫణిని మట్టు పెట్టి బాలుగా పాడిన ముంగిజంపెనొక్క మూర్ఖురాలు, మందమతులకెప్పుడు ముందు చూపుండదు లలిత సుగుణజాల తెలుగు బాల. పద్యం మరొకసారి విందాం. ఫణిని మట్టు పెట్టి బాలుగా పాడిన ముంగిజంపెనొక్క మూర్ఖురాలు, మందమతులకెప్పుడు ముందు చూపుండదు లలిత సుగుణజాల తెలుగు బాల. మిత్రులారా, ఫణి అంటే పాము. పామును చంపి బాలుని కాపాడినటువంటి ముంగీసని చంపినటువంటి ఒక మూర్ఖురాలు అని చెప్తున్నాడు. ఇది చాలామంది విని ఉంటారు, కానీ మరి ఒకసారి మీకోసము ఆ కథను వివరిస్తాను. ఒక ఇంట్లో ఒక ఆవిడ ఒక ముంగీసను పెంచుకుంటుంది. ఆవిడకి ఒక చిన్న బాబు. అయితే పని నిమిత్తము, అంటే వంట చేయడం కోసము నీటిని తీసుకురావడానికి ఆవిడ నదికి వెళ్తుంది, ఆ బాబుని ఊయల్లో పడుకోబెట్టి. పాపము అదే సమయంలో ఎటువైపు నుంచో ఒక పాము ఇంట్లోకి చొరబడింది. ఆ చొరబడినటువంటి పామును చూసినటువంటి ముంగీస, ఎందుకంటే పాముకు ముంగీసకు శత్రుత్వం ఎక్కువ కాబట్టి ఆ పామును చూసినటువంటి ముంగీస బాలుని ఏమైనా చేస్తుందేమో అని. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆ ముంగీసను ప్రేమతో పెంచుకుంటుంది ఆ ఇంటి ఆవిడ. ఆ ఇంటి ఆవిడ పెంచుకున్నటువంటి ఆ ప్రేమను తను వ్యక్తపరిచేటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ బాలుని కనుక ఆ పాము చూస్తే చంపేస్తుంది. ఆ తొట్ల వైపు ఆ పాము రావడం చూసినటువంటి ముంగీస దాంతో హోరాహోరీగా పోరాడింది. అలా పోరాడుతూ చివరికి దాన్ని చీల్చివేసింది. ఇలా చీల్చివేసినప్పుడు నోటితో కొరకడం వల్ల ఆ పాముకు ఉన్నటువంటి రక్తం ఏదైతే ఉంటుందో అదంతా కూడా నోరుకు అంటింది. ఆవిడ ఆ నది నుంచి నీళ్లు తీసుకొని వస్తూ ఉన్నటువంటి క్రమంలో గుమ్మం దగ్గర ఆ ముంగి కూర్చొని ఉంది. ఆ ముంగిని చూసేటప్పటికీ, ఆ మూతికి ఉన్నటువంటి ఆ రక్తాన్ని చూసేటప్పటికీ ఆమెకు కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. ఎందుకంటే నా బాబునే చంపి తినేసింది ముంగీస అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. అలా వచ్చి మంచి చెడు తెలుసుకోకుండా, ఏది చూడకుండా దొరికినటువంటి ఆ కట్టె తీసుకొని ఆ ముంగిని చంపి చివరికి ఇంట్లోకి వెళ్ళింది. అలా ఇంట్లోకి వెళ్ళినటువంటి క్రమంలో బాలుడు చక్కగా ఆడుకుంటూ కనిపించాడు. ఆ యొక్క పాము యొక్క శవం, చనిపోయినటువంటి ఆ యొక్క కళేబరము ఆ ఇంట్లో పడి ఉంది. బయట ముంగీస కూడా చనిపోయింది. ఎందుకంటే ఈవిడ ఆ ముంగీసని చంపేసింది కాబట్టి. చూసారా, ఎంత ఆలోచన లేకుండా చేసేటువంటి పని వల్ల ఎంత అనర్థం జరుగుతుందో. ధన్యవాదాలు మిత్రులారా, ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని ఓపికతో వీక్షించినటువంటి వాళ్ళందరికీ. ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు అందించండి. ధన్యవాదాలు.